ఈ 3 బండ్లు సారు మాయి ఒక్క ఇంటియే. మేము కూలి చేసుకొని బతికేవాళ్ళం. బండి లేకుంటే నడవనీక లేదు మా పరిస్థితి. 3 బండ్లు మా కొడుకు కొత్త బండి. ఈ 2 ఒకటేసారి తీసుకున్నారు. ఒక నెల ఈయన ముందు ఒక నెల ఆయన 2 బండ్లు. ఈ ఒకటి మా అల్లుంది. ఆ అల్లుడు శిక్ష చేస్తాడు ఇప్పుడు మీ వల్ల మాకు అయిందని. నాది ఎక్సెల్ నా బండి అక్కడ ఉన్నది. ఆ బండి వల్ల మీ వల్ల మాకు జరిగిందని మా అల్లుడు కోర్సు మా కొడుకు చేసిండని. మాకు బండి లేకపోతే ఎటు పోయటానికి లేదు. మాకు వీళ్ళు మా పరిస్థితి కాళ్ళ నొప్పులు, లేబర్ పని చేసుకొని బతుకుతాం. ఆ పిల్లగాడు పని చేస్తారు మీరు? నేను లేబర్ పని, పెయింటింగ్ కలర్ పని చేసుకుంటా కూలి పనికి. దొరికినాడు పోతా దొరకనాడు. చేశారంటే ఇలా అసలు మీ అబ్బాయికి వాళ్ళకన్నా కక్షలు ఉన్నాయా? ఇద్దరు ఒకటే క్లాస్ సారు వీళ్ళిద్దరు. వీళ్ళ 2 అంటే వీళ్ళిద్దరు ఒకటి. ఎందుకంటే ఈయనే బండి కొనుక్కున్నాడు ఒకటి. వీళ్ళ కష్టం వీళ్ళు చేసుకుంటాను. వీళ్ళు కూడా మాలాగా తిరుగుతలేరు మా ఎమ్మటి. ఇది వాళ్ళ పరిష్కారం. ఓసారి మ్యాన్ చేసిన ఏం చేసిందంటే మేము తిరిగినట్టు మీరు కూడా తిరగాలి. అయితే మేము తిరగం బాయ్, మేము రాము, మేము మా తల్లిదండ్రులు వదులుకొని మేము రాలేము, మేము తిరగలేము. మా అమ్మ నాన్న ఈ రాత్రి బయటికి వెళ్తే ఎందుకు వెళ్ళినామని అడుగుతారు. వాళ్ళు వాళ్ళొక చెల్లు కొనుక్కున్నారు. 70,000 చెల్లు కొనుక్కున్నారు. ఏదో ఒక పని చేసుకొని ఓ బండి వాళ్ళ చేసుకున్నారు. బండి కావాలని ఒక పని చేసుకొని ఏదో పని చేసుకున్నారు. ఛాయ హోటల్లో పని చేసి కొనుక్కున్నారు సార్. నా కొడుకు నెల కట్టుకుంటానంటే నడవలేక ఇప్పించిన. అది న్యాయం అంటే అది న్యాయం. మాకేం న్యాయం చేస్తారో. ఈ బండి లేని మేము నడవలేము. ఎన్నెళ్ళైంది కొత్త బండి కొని? దీనికి దానికి ఒకటే నెల తేడా సార్. అంతే, దీనికి దానికి ఒకటే నెల ఆ బండి కొన్నాం సార్. ఇలా బల్లి తగలబెట్టడం కాకుండా అంటే వ్యక్తిగతంగా ఎప్పుడన్నా మీ అబ్బాయితో గొడవ పడ్డారు? అది గొడవ పెట్టుకున్న సంగతి నాకు చెప్పలేదు సార్. నాకైతే అది తెలియదు. మాకు ఎన్నడూ గొడవ లేదు. కాకపోతే వాళ్ళు ఎమ్మటి తిరిగేది ఎప్పుడు ఒక సంవత్సరం కింద 6 నెలల కింద అప్పుడప్పుడు కలిసేది. అప్పుడప్పుడు తిరిగేది కానీ సార్ ఎప్పుడు వాళ్ళ ఎమ్మటి ఇప్పుడు డ్యూటీలో పోయిన కానీ వాళ్ళ ఎమ్మటి రావట్లేరు అని, మా ఎమ్మటి తిరుగుతలేరు. ఎందుకు రావట్లేరు అని ఒకసారి ఫోన్ చేస్తే మేము రా అన్నారట. తల్లిదండ్రులు కూడా వచ్చి మీతో మాట్లాడారంటే అంటే అంటిచ్చిన తర్వాత వీడ మాట్లాడింది కానీ అక్కడికి రాలి వచ్చి మాట్లాడినట్టు వీడికి. కానీ ఆడికి వచ్చిన సంగతి నాకు తెలియదు. నాకు వచ్చింది ఆడికి వచ్చిందో మరి చూడలేని. అయితే ఆ బిజీలో ఏం చూడలేను సార్. నీళ్ళు పోసుకుంటున్నాం. పని ఏం చేస్తాడు? వీళ్ళిద్దరు ఒకటే. అది జూ మాట కొట్టుకుంటారు. ఛాయ్ బండ్లే హోటల్లో పని చేసుకుంటారు. ఛాయ్ సంపూర్ణ ఉంది కదా, అక్కడ డ్యూటీ చేసుకుంటారు పార్ట్ టైం. మళ్ళీ నైట్ పూట స్విగ్గీ జొమాటో కొట్టుకుంటారు. నైట్ 2 గంటల వరకు స్విగ్గీ జొమాటో కొట్టుకుంటారు. ఇప్పుడు బండ్లో ఈఎంఐ కావాలి కదా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతారు కదా ఎందుకంటే ఇచ్చారు, రీజన్ ఏంటి? మరి అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంట పోలీసులు? మీకు ఏమన్నా చెప్పారు ఆ విషయం? అది చెప్తారు సార్. అది ఇంతకుముందు ఒక వారం 10 రోజులు లేదంటే 6 నెలల కిందనో అయితే మహేందర్ అనే వ్యక్తి దగ్గర ఒక బండి ఉంది. అయితే ఆ రోడ్ మీద పడితే ఎవడో మన సీట్ కవర్ కొంచెం కోసిండంట. అయితే వాడు ఏం చేసిండు, వీళ్ళిద్దరిని అతను మాట్లాడతలే అని చెప్పి వీళ్ళిద్దరి మీద వేసిండు. అయితే వీళ్ళు ఏం చేసిండు, మా తమ్ముడు వీళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి, సరే అన్న మా మీద వేసినావు కదా సరే అని చెప్పి పైసలు 1000 రూపాయలు ఇచ్చారంట సీట్ కవర్కి, వేసుకోన్న కొత్తదని. అది మనసులో పెట్టుకొని వాడు మహేందర్ గారు శివగాడు ఇద్దరు కలిసి పని తలగబెట్టారు. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అమ్మ నాన్న ఉన్నారు. వాడు చేసేటప్పుడు గుర్తు రాలేదా వేరే వాళ్ళు బాధపడతారని? మళ్ళీ స్కూల్ వ్యాన్ నడిపిస్తాడు. మళ్ళీ నువ్వు చిన్న పిల్లని కాదు కదా, నువ్వు ఒక ఇల్లు ఇడుపు అన్నీ ఉన్నది, అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నప్పుడు బాధ్యత ఉన్నది నీకు అన్నప్పుడు ఈ పిల్లలతోటి నీకేం పని? చిన్న పిల్లలు వాళ్ళకు నువ్వు బుద్ధి చెప్పాలి. ఇలాంటి విషయాలలో నువ్వు పోతావా? నువ్వు ఒక లెవెల్గా ఒక పని చేసుకొని బతికేటానికి ఇది ఒక న్యాయమా? ఇది ఎంత కాడికి రైట్. అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నారు అంటే కొత్త బల్లికి డబ్బులు ఇస్తానన్నారండి కదా. ఇస్తానన్నాడు కానీ సార్ అది నిర్ణయం ఇస్తానని అన్నారు కానీ అది ముందటికి రావట్లేదు కదా. ఇస్తారంట కానీ అది కొత్త బండి ఇప్పిస్తారంట వాళ్ళు. దీని పరిస్థితి ఏంది? ఇప్పుడు మనమే కట్టుకోవాలి. దీన్ని ఈఎంఐ నెల దీన్ని అది కట్టుకోవాలంట. బండికి మనం ఇక కష్టపడి కొనుక్కున్నాం, దీనికే కట్టడానికి చేతన అయితే లేదు మాకు. మా అత్తమ్మ పొద్దున 5 గంటలకు లేచి మా అత్తమ్మ పనికి పోతుంది, ఇళ్ళ పని. ఈ నుంచి మలక్పేట్ సిరిపురం కాలనీకి పోతుంది. ఇప్పుడు అంత పని చేసుకొని వచ్చినాక మనం కొడుకులు మంచి పడాలి, బాగుపడాలి. మా కొడుకుల దగ్గర బండ్లు ఉండాలి. ఒకళ్ళకి అడగొద్దనే కదా బండ్లు కొంటాం మేము.
మాకు తిననీకి ఒక పూట తిననీకి లేకపోయినా బండ్లు కొంటాంగా మేము. అంతే కదా మరి. నడిచి తెలుసా? ఒక రూపాయి లేకపోయినా మేము అప్పు తీసుకున్నా బండి కట్టుకున్నాం మేము. మాది మొన్ననే అయిపోయింది 7 నెలలు. నడవలేక నడవలేక ఇబ్బంది అవుతుంది. నైట్ పూట నాకు 12 గంటలకు 1 గంటకు ఆటోలు ఉండవు. మా కొడుకులు ఎంత ఇబ్బంది పడతారు అని బండ్లు ఇప్పించినాం కదా. వాళ్ళ పైసలైనా మా పైసలైనా మాయే కదా. మేమెంతో కష్టపడి మీరెంతో కష్టపడి మేమెంతో కష్టపడి నా పిల్లలకు కావాలనే ఇప్పించుకుంటాం కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? మా న్యాయం ఎంతవరకు న్యాయం చేస్తారో అది న్యాయం పరిష్కారం కావాలి సార్ మాకు. నిన్న నుంచి మాకు అంటే ఆదివారం తెల్లవారిన 3 గంటల నుంచి ఇప్పటి వరకు తిన్నది కూడా లేదు, తిండి లేదు, మాకు నిద్ర కూడా లేదు. ఒకటేంటి 3 బండ్లు కలిపినాయన్నా మావి. ఒకటేంటి 3 అన్నదమ్ములమన్నా 3 బండ్లు. ఇప్పుడు మా ఇంట్లో బండి లేదు. ఇప్పుడు ఏమైనా అవసరమైంది పోవాలంటే కూడా ఎవరిని అనుకొని బండి అడుకొని పోవాలి. ఇప్పుడు మాకు బండి ఎవరిని అడగొద్దానే కదా బండి కొనుక్కుంది. ఇట్లా చేసి మరి ఏం చేయాలి? దీనికి న్యాయం ఎవరు చేస్తారు? ఎట్లా చేయాలి? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ శివ అంటోనికి మహేంద్ర అంటోనికి లోకల్ లీడర్ సపోర్ట్ ఉంది. ఈ లోకల్ ఉన్న వాళ్ళది లీడర్ అంటున్నారు. లీడర్ పేరు ఎందుకు చెప్పట్లా? పేరు చెప్పట్లేదు. ఉన్నారు పేరు ఎందుకు వాళ్ళదని, కానీ నిన్న కూడా వచ్చినారు. బెదిరింపులు వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు కూడా వచ్చారు. ఇక రాజకీయాలు ఇక మాకు ఇట్లా మాట్లాడారు అట్లా మాట్లాడారు. రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉంటాయి, కానీ రాజకీయ నాయకులే వాళ్ళే ఉంటాయి. కానీ మీకు న్యాయం చేస్తామంటారు, అటు ఏమంటారు మీ కొడుకులను బయటికి తెస్తామంటారు. నిన్న ఒకటి వచ్చింది ఒక లీడర్. ఆయన వచ్చి మా అమ్మగడ్డ ఒకటి ఏమన్నాడు, అన్న న్యాయం చేస్తామన్నా మీకు మాట్లాడతామన్నాడు. మళ్ళీ పిఎస్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళతో ఎవరైతే ఆపోజిట్లు ఉన్నారు కదా వాళ్ళకి ఉంటాడు, అమ్మ బయటికి తీసుకొస్తా బెయిల్ ఇచ్చి అంటాడు. మా ముంగట్నే కొంచెం దూరం ఉండి అంతే ఆ లోకల్ లీడర్. ఇక వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ ఇట్లా అయితేనే రాజకీయాలు మా దగ్గర. నాకు న్యాయం కావాలి. మా ఇగో ఇది వాళ్ళ బండి కూడా కాలిపోయింది. అదే మా బండి కూడా కాలిపోయింది. మాకు కూడా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు వాళ్ళ పిల్లలని ఇద్దరిని స్కూల్ తీసుకుపోతాడు పొద్దున్న లేసే మెట్టికి. వాళ్ళకి కూడా పాపం అంకుల్ కూడా బట్టలు కుడతాడు. అటు పోయి అంకుల్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఒకప్పుడు మీరు కూడా ఇప్పుడు డ్యూటీ చేస్తుర్రు అంటే ఇప్పుడు డ్యూటీ మొన్న వస్తేనే డ్యూటీ చేస్తురుగా. ఒకప్పుడు మీరు కూడా నిరుద్యోగులే కదన్నా, కరెక్టా కాదా? ఇది మీరు ఇప్పుడు చదువుకున్నారు, డ్యూటీ చేస్తుర్రు. ఇప్పుడు మేము చేసుకుంటలే, మేము పట్టించుకోలేటలే అంటే మీరు ఒకప్పుడు నిరుద్యోగులే, మీరు కూడా నిరుద్యోగులే. ఇప్పుడు మాకు నష్టం జరిగింది, మాకు నష్టం జరిగింది. మాకు ఇప్పుడు బండ్లు కావాలి, మాకు న్యాయం జరగాలి. మేము ఏడికి వెళ్ళినా న్యాయం చేస్తా అంటారు, ఇటొక మాట్లాడుతారు అటొక మాట్లాడుతారు. మాకు న్యాయం కావాలి. ఇప్పుడు 3 బండ్లు మాయే. మా పరిస్థితి ఏంది? మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు గుడి దాకా పోవాలన్నా సార్ ఇప్పుడు బండినే కాలబెట్టారు. వాళ్ళు ఏంది ఇప్పుడు కాలబెట్టారు, మళ్ళీ రేపు పొద్దున మంచిని గిట్టే చంపేస్తారు సార్. ఇది ఎట్లా సార్? ఇప్పుడు బతికేటోళ్ళేమో మమ్మీ డాడీ గురించే మేము బతకగలుగుతాం. మాకు కొట్లాట ఆడక కాదు, దేనికి కాదు సార్. ఓన్ జోలికి పోవద్దనే మేము ఇంట్లో కూర్చుంటాం సార్. పనికి పోతున్నామా లేకపోతే చదువుకుంటున్నామా ఇంట్లో వచ్చి కూర్చుంటాం. మమ్మీ డాడీ పొద్దున పోతే మళ్ళీ సాయంత్రం వస్తారు. ఇప్పుడు ఇట్లా వేసారు సార్. ఇప్పుడు ఒక్క బండి కాలబెట్టినకి పోయి అన్ని తాగిన విత్తనంలో ఏం చేసిండో అనకే అర్థం కాలేదు. పెట్రోల్ పోసిండు, అంట పెట్టేసిండు, వెళ్ళిపోయిండు అనే. ఒక్క బండి అంటుకొని పోయి అన్ని బండ్లు అంటుకొని ఈయనే 4 ఆడ 4 సార్. ఆడ గుడిచింది కాబట్టి ఏం మిలగలేదు. ఈడైతే ఒక బండి కొద్దిగా అయినా మిలిగింది. ఇట్లా అయింది సార్. ఇప్పుడు ఏం చేయమా మీరే నాన్నగారు బండి అది? మా నాన్నగారు బండి సార్. మీ నాన్నగారు? మా డాడీ టైలర్ సార్. పొద్దున 8 గంటలకు పోతే నైట్ 10 గంటలకు కొట్టుస్తారు సార్. మళ్ళీ పొద్దున 7 గంటలకు చెల్లెలకు స్కూల్ అబ్దుల్లాపూర్ మెట్లో గవర్నమెంట్ స్కూల్లో చేర్పించినాం సార్. మేమేమి ఉన్నోళ్ళం కాదు సార్. పొద్దున మళ్ళీ వదిలేసి మళ్ళీ మేము సాయంత్రం డాడీ అటు నుంచి అట్టే పోతాడు. అది సార్ మా పరిస్థితి. సో ఇది ఇక్కడ పరిస్థితి. దాదాపు ఇప్పటివరకు కూడా 6 బళ్ళు అని చెప్పేసి న్యూస్లో మనం రావడం చూసాం, కానీ ఇక్కడ తగలబడింది 7 బళ్ళు. వీళ్ళందరూ కూడా పేదరికంగా ఉన్న వాళ్ళే, ఏదో కష్టం చేసుకుని పని చేసుకుని బతుకుతున్న వాళ్ళు. సో ఈ బళ్ళు లేకపోతే ఉండడం చాలా కష్టం. బళ్ళు మీదే ఈ రోజుల్లో స్విగ్గీ, జొమాటో ఇలాంటివన్నీ కూడా చేసి బ్రతుకుతున్నారు. ఒక తండ్రి గారు కంటదడి కూడా పెట్టుకోవడం మనం చూస్తాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరగాలి. ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.